మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి, సహజత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తాయి. అదే పెన్సిల్ ఆర్ట్స్. విశాఖలో ఏర్పాటు చేసిన ఈ చిత్రాల ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పెయింటింగ్ పెన్సిల్ తో గీసిన చిత్రాలు. సహజత్వం ఉట్టిపడుతున్న ఈ కళ చాలా ప్రత్యేకమైనది. ఎంతో ఓర్పు సహనం ఉంటే గానీ ఇలాంటి చిత్రాలు సాధ్యం కాదంటారు నిపుణులు. విశాఖకు చెందిన విజయ్ కుమార్ ఈ పెన్సిల్ చిత్రాలను గీయడంలో దిట్ట. వృత్తిరీత్యా రైల్వే ఉద్యోగి అయిన విజయ్ కుమార్ కు చిత్రలేఖనం హాబీ. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావించిన విజయ్ పెన్సిల్ చిత్రాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఆయన చేతి నుంచి జాలువారిన చిత్రాలు ఎగ్జిబిషన్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటిలోని ఇప్పుడు కలర్ చేయడం అనేది సహజంగా ఏదో కలర్ చేసి దాన్ని డార్క్ లైట్ ఇలా మీడియం చేసుకుంటూ చేయొచ్చు. కానీ ఈ పెన్సిల్లోని ఓన్లీ ఒక ఎరేజరు, ఒక వైట్ పేపరు ప్లస్ ఒక పెన్సిల్ తోని ఈ రూపాన్ని తీసుకురావడం చాలా టైం టేకింగ్ వర్క్ ఇది. ప్లస్ అది కాకుండా మనం ఈ వర్క్ వేరే వాళ్ళకి నేర్పే విధానం కూడా నేను చిన్నపిల్లల చేత వాళ్ళ చేత కొంచెం చాలా మంది చేత చెప్తూ నేను వాళ్ళ టాలెంట్స్ కూడా బయటపెట్టడం జరిగిందండి. పెన్సిల్ వర్క్ తో కూడిన చిత్రాలకు 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. అద్భుతమైన చిత్రాలను గీయడానికి చాలా మంది ఔత్సాహిక బాల చిత్రకారులను తయారు చేశారు విజయ్ కుమార్. ఆసక్తి ఉండాలే కానీ అభ్యసించడం పెద్ద కష్టమైన పనేమి కాదని అంటున్నారు. ఆయన చిత్రాలు దేనికదే పోటీగా చూపరుల మనసును హత్తుకుంటోంది. కలర్ పెయింటింగ్స్ చూసి మొహం వాచిన కళాప్రియులకు ఇదో కొత్త అందాల లోకం. విశాఖలోని ఎంతో మంది పెయింటింగ్ లవర్స్ కు ఈ ఆర్ట్ గ్యాలరీ అబ్బురపరుస్తుంది, మరెందరినో ఆకట్టుకుంటుంది. ఈ వీడియోని సుధాకర్ తో ప్రసాద్, సాక్షి టీవీ, విశాఖపట్నం.